నమస్కారం, బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసిన చంద్రబాబు. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపడుతూ ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలైందని వెల్లడి. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన కింజరపు రామ్మోహన్ నాయుడు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రామ్మోహన్ కేంద్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడైన తనపై బాధ్యతను మోపారని వెల్లడి. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగిన రీతిలో పనిచేస్తానని వెల్లడి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే హామీలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి కృషి చేయడం శుభపరిణామమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వేద మంత్రాల నడుమ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న ఛాంబర్లో ఈ సాయంత్రం 4:45 చంద్రబాబు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. చంద్రబాబు నారా భువనేశ్వరి దేవుడి చిత్రపటాల వద్ద కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రెండో సంతకం చేశారు. పెన్షన్ను 4,000కు పెంచే ఫైలుపై మూడో సంతకం చేశారు. 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై చేశారు. 5వ సంతకం నైపుణ్య గణన ఫైలుపై చేశారు. కాగా సీఎం ఛాంబర్లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలిపారు. మెగా డిఎస్సీలో భాగంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీసీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, పీఈటీ పోస్టులు 132, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉన్నాయి. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపడుతూ ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు చేయడం పైన జనసేనాని రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలైందని తెలిపారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేశారని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారని పవన్ వెల్లడించారు. సామాజిక పెన్షన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం చేశారని, ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం, యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్ అందించేందుకు నైపుణ్య గణన ఫైల్పై 5వ సంతకం చేశారని పవన్ కళ్యాణ్ వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని స్పష్టం చేశారు. కేంద్ర
పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన టీడీపీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కేంద్ర కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడైన తనపై బాధ్యతలు మోపారని, ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని అన్నారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కేంద్ర కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడైన తనపై బాధ్యతలు మోపారని, ప్రధానికి యువతిపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని అన్నారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని, ఎయిర్పోర్ట్ల నిర్మాణం వేగవంతం చేస్తామని వివరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. టీడీపీ గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసానికి అవకాశం దక్కడం తెలిసిందే. బాధ్యతలు అందుకున్న అనంతరం పెమ్మసాని సోషల్ మీడియాలో స్పందించారు. ఢిల్లీలోని సంచార్ భవన్ లో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మహోన్నత భారతదేశ ప్రజలకు సేవ చేసే ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతో అనుభవశీలి, విషయ పరిజ్ఞానమున్న శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా గారి మార్గదర్శకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పనిచేస్తానని, నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నేతలు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా అంటూ పెమ్మసాని వివరించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించినట్టు తెలుస్తుంది. ఏపీలో పెన్షన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ ను జూన్ 1న అమలు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ను ఏప్రిల్ నెల నుంచి అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. పేదలకు 15 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టనున్నట్లు వెల్లడించారు. కాగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక చంద్రబాబు కేబినెట్ లో 24 మంది మంత్రులు పనిచేయనున్నారు. ఇంకా వారికి శాఖలు కేటాయించలేదు. శాఖల కేటాయింపుల తర్వాత మంత్రులుగా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోనున్నారు.
సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు శివరాజకీయాలు పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని హెచ్చరించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుంచే సిగ్గు లేకుండా శివరాజకీయాలు మొదలుపెట్టారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రేపల్లిలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి తగలపెట్టి చంపారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ దాడి చేశాడు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలు లేవని చెప్పుకొచ్చారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ను వేధించి చంపారని అన్నారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిన చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను హత్య చేశారని మండిపడ్డారు. దాడులు, హత్యలు అంటే ఇవి అని చెప్పుకొచ్చారు. ఎన్నికల రోజు కూడా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్లలో దాడులు చేసింది వైసీపీ. టీడీపీ దాడులు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్. వైసీపీ నేతలు శివరాజకీయాలు ఇకనైనా మానుకోవాలని అనురాధ హెచ్చరించారు. నమస్కారం అండి. 2019 నుంచి 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని పిచ్చోడు ముద్ర వేసి దాడి చేసి పిచ్చోడు ముద్ర వేసిన హీన చరిత్ర కూడా మీదే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఓం ప్రకాష్, చిత్తూరు జిల్లా, మద్యం గురించి, కల్తీ మద్యం గురించి ప్రశ్నించినందుకు తెల్లార శవమై తేలాడు. ఇంతవరకు అతను చంపారో ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా అక్రమ ఇసుక గురించి మాట్లాడినందుకు చేనేత వర్గానికి సంబంధించిన ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే వ్యక్తిని రాళ్లతో దాడి చేసి నరికి చంపారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో రాజాంలో కృష్ణా మాస్టర్ గారు కేవలం వైసీపీలో చేరలేదని చెప్పి అతని దాడి చేసి కారుతో గుద్దించి చంపేశారు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. జూన్ 18 లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. వైసీపీ ప్రభుత్వానికి అనుచిత లబ్ధి చేకూరేలా మద్యం విధానం రూపొందించాలని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వలె సిఐడి అధికారులు హైదరాబాద్ లోని వాసుదేవ్ రెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు వాసుదేవ్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించి కీలక పత్రాలు మాయం చేశారని సిఐడి తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. విజయవాడలో భారీ వర్షం కురిసింది. నగరంలో గురువారం ఉదయం నుంచి ఎండవేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచాయి. ముఖ్యంగా విజయవాడ రూరల్ వ్యాప్తంగా పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం ధాటికి నగర్ శివారులో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజ్ నీటితో పాటు వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసిన చంద్రబాబు. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపడుతూ ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలైందని వెల్లడి. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన కింజరపు రామ్మోహన్ నాయుడు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రామ్మోహన్ కేంద్ర కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడైన తనపై బాధ్యతలు మోపారని వెల్లడి. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగిన రీతిలో పనిచేస్తానని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.